రైతులు భూములు ఇచ్చారు. ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లన్నీ మనం యుద్ధ ప్రాతిపదికంగా పనులు మొదలు పెట్టాం. 80% పనులు పూర్తి చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పనులు పూర్తి చేసి ఉంటే లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగాలు దొరికే పరిస్థితి. కానీ ఏం చేశారు తల్లి? 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు మన జీవితంతో. కర్నూలులో రాజధాని ఏంటది? న్యాయ రాజధాని అన్నారు. కనీసం అక్కడ ఒక ఇటుకేలు ఇస్తాను. ఇక్కడ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నట్టు, అంటే అసెంబ్లీ ఒకటే ఉంటుందండి ఇక్కడ. ఇంకా గోవిందా ఏం జరగల. విశాఖపట్నంలో వాడు కట్టాడు. నేను ఒప్పుకుంటా. అదేంటో తెలుసా? 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి విశాఖపట్నం. అక్కడ ఒక్క పరిశ్రమ తీసుకున్నాడు, ఒకడికి ఉద్యోగం కల్పించినట్టు. అందుకని 3 ముక్కలు ఆటలు ఆడుతున్నాడు, మన జీవితాలతో ఆటలు ఆడుతున్నాడు. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు, జగన్ గారు సభలో మాట్లాడే ముందర ఎవరు తప్పుడు ప్రచారం నమ్మద్దు. గౌరవ ప్రతిపక్ష నేత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తాను, రాజధాని ఇక్కడనే ఉంటుందని చెప్పాడు. కానీ 3 రాజధానులకు ఓటు వేసిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఏకంగా ఒక చెల్లమ్మని తీసుకొచ్చారు ఎన్నికల బరిలో. ఈ సభగా చెల్లమ్మని ఒక ప్రశ్న అడుగుతాను. అమరావతి గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? అదేవిధంగా మంగళగిరికి రావాల్సిన నిధుల గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? లేదా ఆనాడు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారే, అదే విధంగా దశాబ్దాలుగా కాలువ పోరంబొక్కు ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న పేదవాళ్ళ భూములని రెగ్యులరైజ్ చేస్తున్నారే, ఆ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా అని సూటిగా చెల్లమ్మకి నేను ఈ 3 ప్రశ్నలు వేస్తున్నా. సమాధానం చెప్పాలి కదా. ఈరోజు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమ్మా మిమ్మల్ని అందరూ ఒకటి కోరుతున్నారు, గుండె మీద చేయి పెట్టుకుని మీరు ఆలోచించుకోండి. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ఎవరు మీకు సేవ చేశారు? ఎవరు మీకు అందుబాటులో ఉన్నారు? ఏకంగా ప్రభుత్వానికి ధీటుగా 104కి ధీటుగా ఆరోగ్య రథం పంపించారు. ఊర్లో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళందరికి ఉచితంగా మందులు అందజేశారు. తాగునీటి సమస్య ఉందంటే వాటర్ ట్యాంకర్ పెట్టి నీళ్లు కూడా పంపించారు. ప్రతిపక్షంలోనే నేను ఇంత పనిచేశానంటే ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది. ఇంకా మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మిమ్మల్ని అందరూ కోరుతాను. తల్లి ఓటు మీద నేను భయపడలేదు. నాలో పట్టుదల పెంచింది తల్లి, నాలో కసి తీసుకొచ్చింది తల్లి, నాలో ఆకలి తీసుకొచ్చింది తల్లి. ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలకు నేను ఇంకా దగ్గర అవ్వాలని ఓడిపోయిన రోజు దగ్గర నుంచి పనిచేసేస్తాను. ముందు చేస్తాను. మొత్తం రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఆదర్శ నియోజకవర్గం భారతదేశంలో ఉందంటే అందరూ మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత నేను తీసుకుంటాదని. మన గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలు నాకు తెలుస్తుంది, దానిపైన స్పందిస్తా. దాని తర్వాత మీకే మైక్ ఇస్తా, మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి నాకు తెలియజేయండి, దానిపైన నేను స్పందిస్తా. మొదటిది, ఎక్కడికి వెళ్ళినా డ్రైనేజ్ సమస్య ఉంది. పొద్దున్న లేచి నుంచి డ్రైనేజ్ పైన గొడవలు జరుగుతాయి. మన మురుగునీరు వేరే ఇంటి ముందర వెళ్తుంది, వాళ్ళకి మనకి తగాదా. కొంచెం స్లోప్ బాగుంటే 3 గడపలు దాటుతుంది, అక్కడనే ఆగుతుంది మురుగునీరు, మళ్ళీ గొడవ మొదలవుతుంది. అదే కదా గొడవ. శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్నగారి ఊరు నిమ్మకూరు, నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసేది అసలు దోమే లేదు. ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత నాది. ఎండోమెంట్ భూమిలో కానీ కాలువ భూమి కానివ్వండి, ఇతర భూమిలో మీరు నివసిస్తున్నారు, పట్టాలు లేవు. ఆనాడు ఆల రామకృష్ణారెడ్డి గారు పట్టాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. మళ్ళీ కంపడలా, రాలా. అమ్మా బాబు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు జేహో బీసీ సభ సాక్షిగా పట్టాలన్నీ భూములన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. 3వది, అందరి కళ ఇల్లు.
₹2 సంపాదిస్తే ముందర కట్టుకోవాలనుకునేది ఇల్లు కట్టించాలి. అందుకే నేను యువగలం పాదయాత్ర మంగళగిరి పట్టణం నుంచి చేసి తాడేపల్లి పైగా విజయవాడకి బ్యారేజ్ పై నుంచి విజయవాడకి వెళ్ళాను. ఆనాడు శిలాఫలకం వేశాను. ఆ రోజులు ఎంతమంది ఉన్నా 20,000 ఇల్లు కట్టించి వాళ్ళకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తాం జరిగింది. దానికి ఈ సభ సాక్షిగా నేను కట్టుబడి ఉన్నా. నేను నటన నాకు రాదు తెలియదు. నేను కూడా సినిమాల్లోకి వెళ్ళిండేవాడిని. మామయ్య గారికి కొంచెం పోటీ పడి ఉండేవాడిని, కానీ నాకు రాదు తెలియదు. ముందు ఉన్నాడు చెప్తా, చేయగలిగితే చేస్తానంటే, చేయలేకపోతే క్షమించండి, చేయలేనని చెప్తా. అది నాలో ఉన్న గుణం తల్లి. ఈ హామీలు తప్పనిసరిగా నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ ఎందుకు పడిపోయింది? మన పిల్లల భవిష్యత్తు పడిపోయింది, మనం పడిపోయాం. ఉపయోగం అన్నాడు, ఒక్క నిమిషం ఆర్కే గారు అన్నాడు, ఈ జనం కాదు, ఈ ఆర్కే గారు జనం చంద్రబాబుని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు నువ్వు నిలబడి ఉంటే తెలిసేది. ఉద్దాగా అమ్మాయిని బలి చేసావు, వరదాగా అమ్మాయిని బలి చేసావు. చూడు భక్తుడైన మనం రాముడిలాగా ఉంటే ఈ సమాజంలో ఇప్పుడు పనిచేయట్లేదు. బాబు గారు రాముడు లాంటి వ్యక్తి. ఆయన ఎవరికి హాని చేయరు, ఆయనకి ఎవరు హాని చేయరు అనుకునే వ్యక్తి. కానీ మీరు చూశారు, చేయని తప్పుకి 53 రోజులు రాజమండ్రి జైలు ఎలా బంధించారు. మీరు ఆలస్యం అయ్యారు తల్లి. మీరు ముందర వచ్చింటే శివాలయం ఇప్పటికీ అభివృద్ధి చేస్తుండేవాడిని. నేను వదిలిపెట్టే వ్యక్తిని కాదు. 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శివాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అవ్వ అడిగింది, అవ్వ అనొచ్చు కదా. మా చిత్తూరు భాషలో అవ్వ అంటే కళ్యాణ మండపం కోరారు. తరతరాలు ఉన్న కళ అన్నారు. తప్పనిసరిగా అది టేకప్ చేస్తాము. శ్మశానాలకి ప్రహరీ కూడా కట్టాలని పెద్దలు కోరారు. హిందూ శ్మశానాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్నారు. ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మహాప్రస్థానం అన్న పేరుతో శ్మశానాలను కూడా అభివృద్ధి చేయాలని ముందరికెళ్ళాం. మాజీ స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు సత్తెనపల్లి, నర్సరాపేట అద్భుతంగా శ్మశానాలు కూడా ఆనాడు అభివృద్ధి చేశారు. ప్రహరీ గోడలు కట్టారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా మనం చేయబడతామని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇంకా డ్రైనేజ్ గురించి ఇల్లు పట్టాలు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని పెద్దలు కోరారు.
అది ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను. అన్న ల్యాండ్ పూలింగ్ వచ్చే గల మీరు కోరారు, ఇప్పుడు అన్ని గ్రామాల్లో ముందరకు వస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే గారు చెప్పిన మోసపు మాటల వల్ల చాలా మంది మోసపోయి భూమి ఇవ్వలేదు. పూలు వేసాడా? లేదు, వస్తే తరుముకుంటారు కదా మీరు. రాజధాని ఏమైందో అడుగుతాడు, అందుకే భయపడి వేడు రావట్లేదు కదా అన్న. ల్యాండ్ పూలింగ్ విషయంలో నాది ఒక విన్నపం. ఎన్నికలు అయిన వెంటనే మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామం వరకు మనం కూర్చుందాం, రైతులతో మాట్లాడుకుని ఆమోద్యమైన పరిష్కారం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే కొంతమందికి ల్యాండ్ పూలింగ్ పైన వేరే అభిప్రాయాలు ఉన్నాయి. అందరం కూర్చుని మాట్లాడి తప్పనిసరిగా మన పిల్లల భవిత కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం మనమైతే భూములు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం. ఇప్పుడు భూమి అంటే అటాచ్మెంట్ ఉంటుంది, అంటే తరతరాలకు వచ్చే భూములు అయి ఉండొచ్చు, లేదంటే చెమటోర్చి రూపాయి జమ చేసి భూములు కొన్నోళ్ళు కూడా ఉంటారు. కానీ 5 కోట్ల ఆంధ్రుల కోసం మనం చేస్తున్న త్యాగం ఇది, మన పిల్లల భవిత కోసం చేస్తున్న త్యాగం. సో తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిందంటే ల్యాండ్ పూలింగ్ పైన మనందరం కూర్చుందాం. దయచేసి అన్నట్టు ఈసారి మటుకు మాయ మాటలు నమ్మద్దండి, మళ్ళీ మనం మోసపోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. చెప్పండి మరి ఎన్ని తప్పనిసరిగా మీకు వినిపించుకుందామని తెచ్చాము. తప్పనిసరిగా ఊరు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది మాకు. అయితే మాకు ఒకటే కోరిక ఉంది సార్, మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే ఊర్లో బతికాము, ఇదే ఊర్లో ఉంటున్నాం. అయినా కూడా నేను దాదాపు టాపింగ్ వేస్తున్నాను సార్, సిమెంట్ పని చేసుకున్నాను. నాకు వచ్చేది రోజుకి 500. ఈ 500లో నేను కరెంటు బిల్లుకి చెత్త పన్ను మరీ దారుణం సార్. ఎంత దారుణం అంటే మా ఊరిని తీసుకెళ్లి మున్సిపాలిటీలో కలిపేసి, కార్పొరేషన్లో కలిపేసి మా సంపాదన మొత్తం దోచుకుంటున్నారు సార్. కొంచెం ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాన్ని కొంచెం ఆదుకోమని రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనం పోరాడాలి తమ్ముడు. మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ తమ్ముడు జగన్ గారిని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ప్రతి సభలో నేను చెప్తాను తల్లి, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, మళ్ళీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. ఎలా పోతుందో చెప్పాలి కదా. మన అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది, ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను తీసుకొచ్చారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారు. చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్ని ధరలు పెంచి బాధుడు. తాతే ఒప్పుకుంటున్నాడు. క్వార్టర్ బాటిల్ విషయం మాట్లాడు, ఆగుతాడే. వస్తా. అమ్మ కటింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, ప్రమాదంలో ఎవరు చనిపోతే చంద్రన బీమా ఇచ్చేవారు బీమా మిత్రులు, అది కట్, పిల్లలు విదేశాల్లో చదువుకునేదానికి ఇచ్చిన విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, ఇలా 100 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బాబు గారు పవన్ అన్న కూర్చుని చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాల కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మనం తీసుకుంటున్నాము. పన్నుల భారం తగ్గిస్తాం. అమ్మ చాలా మంది అనుకుంటున్నారు ప్రభుత్వం అప్పు చేసి సంక్షేమం చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. అప్పు ఎవరు కట్టాలి తల్లి? మనం కట్టాలా. ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. కానీ అప్పు మన నెత్తిమైన ఉంటుంది శాశ్వతంగా. ఆ అప్పు కట్టేదానికే కరెంటు ఛార్జీలు పెరిగినాయి. ఆ అప్పు కట్టేదానికే ఈ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు తల్లి.
తల్లి 3132 కిలోమీటర్లు నడిచిన నేను పాదయాత్ర చేసిన. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. ఇంకా మన గ్రామంలో సరిగా చేయట్ల కార్యక్రమం. స్లోగా ఉన్నారు అధ్యక్ష, స్పీడ్ పెంచాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం మీ ఇంటికి వచ్చిందా? క్యాలెండర్ వచ్చిన చేతులు పైకి ఎత్తండి. ఊరించబ్బా, ఈయన ఎత్తుతున్నాడు. ఎంత అన్యాయం చూడు. స్టాక్ అంతా ఈయన ఇంట్లో ఉంటుంది, ఈయన ఎత్తుతాడు. ఇంట్లో పెట్టుకుని పంచట్లే కదా. వెళ్లే ముందర 2 గట్టిగా చెప్పి వెళ్తాలేదని 10 రోజులు ఇస్తాడు ప్రతి గడపకి. అమ్మ దాంట్లో పవన్ అన్న బాబు గారు కలిసి 6 హామీలు ఇచ్చారు. మొదటి హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ చెమటోచి కష్టపడి లక్షలు జమ చేసి పిల్లల్ని బాగా చదివించాం. ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రైవేట్, ప్రభుత్వం, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాం. మూడో హామీ ఈ ప్రభుత్వం వచ్చి గ్యాస్ ధరలు పెంచేసింది. గ్యాస్ బండ పట్టుకోవాలంటేనే భయం వేసే పరిస్థితి. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగో హామీ ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగా చెప్తారు కదా. ముగ్గురుంటే ఎంత వస్తుందమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది. దెన్ అదే విధంగా రైతులను ఆదుకునేదానికి, ఆత్మహత్యలు లేకుండా చేసేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లి? మర్చిపోయినారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. అదే టికెట్ లేకుండా చెప్పాను. మహిళలు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణించవచ్చు. మంచి పని ఇప్పుడు వేయాలి. సో ఈ 6 హామీలమ్మా మా అధ్యక్షుల వారు నేను వెళ్ళిన వెంటనే 10 రోజుల్లో ప్రతి గడపకు వస్తారు, రిజిస్టర్ అవ్వండి. ఈ 6 హామీలు మీకు క్యాలెండర్ రూపంలో మీకు అందిస్తారు. ఒక పక్కన బాబు సూపర్ 6 అంటే పవన్ అన్న చంద్రబాబు గారు ఫోటోతో బాబు సూపర్ 6 హామీలు ఉంటాయి. ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంటుంది తల్లి. అది మీ ఇంట్లో పెట్టుకోండి. మన ప్రభుత్వం వచ్చినట్టునే అది నిలబెట్టుకుంటాం. మళ్ళీ మీ గడప దొక్కి చూడదల్లి ఇచ్చిన 6 హామీలు మేము 6 హామీలు నిలబెట్టుకున్నామని చెప్పుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. అలా వచ్చే ఎన్నికల్లో మనకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు శాసనసభ్యుడిగా నాకు. నేను ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన చంద్రశేఖర్ గారిని, ఒక యువకుడు, నాకన్నా కంటే 3-4 సంవత్సరాల పెద్దవారు, మంచి పారిశ్రామికవేత్త, గుంటూరు పార్టీగా జయదేవ్ గారి తర్వాత వస్తూ జరుగుతుంది. మా ఇద్దరిని ఆశీర్వదించండి, దీవించండి. 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను. దాని పక్కన 0 పెట్టి 53,500 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించాలి. ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను.
ఎక్కడికి వెళ్ళినా గుంతల్లో రోడ్ ఎక్కడుందబ్బా అని ఎత్తుక్కునే పరిస్థితి. అంత దారుణమైన రోడ్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా. చాలా అన్యాయంగా ఉన్నాయి రోడ్లు. అమ్మా ఒక సంవత్సరం పడితే అన్ని రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్స్పాన్షన్ చేయాల్సింది చేస్తాం. మెరుగైన రోడ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం చేపడుతుంది. 1000+ ఓట్ బ్యాంక్ ఉంది సార్. లాస్ట్ ఇయర్ కూడా మన పార్టీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది. కానీ ఇంతవరకు మన ఊరికి ఒక బస్ సర్వీస్ లేదు సార్, ఒక ఆర్టీసీ బస్ సర్వీస్. అది కావాలి. సెకండ్ ఏంటంటే నేను లాస్ట్ సెట్ అనేది May 20 రాశాను సార్. నాకు ఒక 7 months గ్యాప్ తర్వాత కౌన్సిలింగ్ వచ్చింది. అంతా ల్యాక్ టైం, ఒక డేట్ లేదు, ఒక ఏం లేదు సార్. అంటే ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు, ఎప్పుడు డేట్స్ ఇస్తారు, ఒక పర్టికులర్ వే లేదు సార్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి. అదొకటి కావాలి సార్. నెక్స్ట్ ఏంటంటే మా ఊర్లో కరకట్ట కమల్ హాసన్ గారు చాలా మట్టి రోడ్లు పోసారు సార్. సిమెంట్ రోడ్లు పోయాల్సిన ప్లేస్ లో మట్టి రోడ్లు పోసారు. అవి ఎలా ఉంటాయంటే వర్షం వస్తే కాలు ఇక్కడేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు సార్. చాలా మంది వృద్ధులు పిల్లలు స్కూల్ చాలా ముందు చూపున్న వ్యక్తి కరకట్ట కమల్ హాసన్. ఫ్రీ స్కేటింగ్ సార్. ఫ్రీ స్కేటింగ్ కరెక్ట్. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అలాగే ఒక స్ట్రీట్ లైట్ కూడా, ఒక స్ట్రీట్ లైట్ వెలగాలంటే ఒక లెటర్ రాయాలి సార్. చాలా మందికి చదువు రాదు సార్. మనకి బ్యాక్ సైడ్ ఒక లైట్ వెలగచ్చు సార్. లెటర్ సార్ అది మన ప్రభుత్వంలో వేసిందే, మళ్ళీ మెయింటెనెన్స్ కూడా చేయలేదురా. ఒక ఏదైనా ఒక పథకాన్ని ఒకటి అమలు కావాలంటే వాళ్ళకి లెటర్ రాయాలి, లేకపోతే స్పందనకు కాల్ చేయాలి. వాలంటీర్స్ ఉన్నారు కానీ వాళ్ళు వర్క్ చేస్తారో లేదో వాళ్ళకే తెలియాలి. ఒకసారి మీరు మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్. అమ్మా రోడ్లు వేసే ముందల నేను చేయదలుచుకుంది డ్రైనేజ్. చలమ్మా రోడ్లు వేసే ముందల డ్రైనేజ్ పూర్తి చేయాలి. తాగునీరు అందించి తాగునీరు పైపులు కూడా వేసి వన్స్ అండ్ ఫర్ ఆల్ సీసీ రోడ్లు వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి వీధిలో ప్రతి గడప ముందల సీసీ రోడ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ.
వీళ్ళకి జ్వరాలతో అన్ని రోగాలతో మేము బాధపడుతున్నాము. ముఖ్యంగా అది అరికట్టాలని అడుగుతున్నాము. మరి ఇంటి పట్టాలు లేవండి మాకు. ఇంటి పట్టాలు కూడా దయచేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాము. హౌసింగ్ లోన్లు కూడా మాకు కావాలని అడుగుతున్నాం. మేము గత 50 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్. మాకేమి సదుపాయాలు మాకేమి జరగలేదు. దయచేసి మీరు కూడా ఇవ్వాలని మేము కోరుచు మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం సార్. అమ్మ, డ్రైనేజ్ సమస్య ఇక్కడనే కాదు, నియోజకవర్గం మొత్తం ఉంది తల్లి. మనం మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆవుతుంది, పొద్దున్న లేచిన నుంచి గొడవలు. ఇలాంటి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పొద్దున వాడతారు, మూసీ నదిలాగా నీరంతా మన ఇంటి ముందర వస్తుంది. ఎందుకంటే పంట కాలంలోకి వెళ్ళిపోతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తల్లి. అది నా దృష్టికి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. శాశ్వతమైన పరిష్కారం డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ అది చేసే బాధ్యత నా తల్లి, నేను చూసుకుంటాను. మాకు డ్రైనేజీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. మాకు చెట్టు, పెద్ద చెట్టు, మా 10 కుటుంబాలు ఆ చెట్టు కింద ఆధారపడి ఉన్నాయి. కరెంటు స్తంభం ఉంది. పోయినసారి మీరు వచ్చినప్పుడు మీకు చెప్పాను, అమ్మ నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తానప్పుడు మీ సమస్యలను నేను సాల్వ్ చేస్తానన్నారు. మాకు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. జాబులు మరి 10th చదివిన వాళ్ళకి జాబులు అన్నారు. మా పిల్లలకి ఆ జాబులు కూడా లేవు. మీ దృష్టికి తీసుకొస్తే ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని మీ ముందు పెడుతున్నాం. మా ఓట్లు కూడా మాకు చెప్పకుండా మార్చేశారు. నేను సచివాలయం స్పందనలో పెడతానన్నా ఎవరు నాకు సహకరించలేదు. అధ్యక్షుడు ఎవరు వాడిది? అదే ఎవరు మంది కదా. రేపు వస్తాడు ఇంటికి, నేను చూసుకుంటాను. ఓటు విషయం చూసుకుంటాడు. మాది 9వ వార్డు. రేపు వస్తాడు తెలియదు, వెళ్ళేది ఓటు బూత్. మా పిల్లలు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చేలాగా మీ చేతిలోనే మేము ఉండాము. మరి మీరు మాకు న్యాయం చేయాలని అడుగు. చదివిన వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు. మా బిడ్డలు చదువుకున్నారు, డిగ్రీలు చదివారు, కానీ ఉద్యోగాలు లేవు. ఆ చెట్టు ప్రాబ్లం చూడండి. మేము ప్రాణహానిలో కరెంటు పోలు ఆ చెట్టు అండి మొత్తం ఇళ్ల మీదకు వాలిపోయి ఉంది. గాలి తోలితే భయపడి చచ్చిపోతున్నాం మేము. ఆ ఒక్క సాయం ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా నేను టేకప్ చేస్తాను. వెనకాల పసుపు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా, కొంచెం దగ్గర పెట్టుకున్నాం. డాలర్స్ నగర్ వచ్చినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది. కాకపోతే అన్నయ్య, ఇప్పుడు చిన్నపిల్లలు 10th క్లాస్ చదివిన కాడి నుంచి గంజాయి తాగుతున్నారు అన్నయ్య. బాగా గంజాయికి బాగా అలవాటు అయిపోయారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అన్నయ్య. నాకు ఒక 2 బాబులు అయితే పెద్ద బాబు బాగా గంజాయికి అలవాటు అయిపోయాడు అన్నయ్య. నేను పద్దాకులు వారానికి ఒకసారి స్టేషన్కి వెళ్ళేదాన్ని అన్నయ్య పిల్లోడి గురించి. పద్దాకుల గంజాయి గురించే పట్టుకునేవాళ్ళు. డబ్బులు ఎంత కట్టినా కానీ బాగా కొట్టేసి వదిలేవాళ్ళు అన్నయ్య. నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. మా ఆయన గారు బాగా తాగుతారు. తర్వాత మా తమ్ముడు కూడా అట్లాగే అలవాటు అయ్యి మొన్న 2 నెలల కిందట జైల్లో కూడా ఉండొచ్చాడు అన్నయ్య. వాడికి 1.5 లక్షలు ఖర్చు అయింది అన్నయ్య జైల్లో ఉన్నందుకు. మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది. మాకు కొంచెం దాని గురించి బాగా మీరు సహాయం చేస్తారని చెప్తున్నాను అన్నయ్య. ఇప్పుడు చిన్న బాబు కూడా బాగా గంజాయికి అలవాటు అయిపోయాడు అన్నయ్య. ఈ డాలర్స్ నగర్ నుంచి ప్రకాష్ నగర్ దాకా అందరు గంజాయి తాగి తల్లిని ఏం చేస్తున్నారో, చెల్లిని ఏం చేస్తున్నారో, పిల్లల్ని ఏం చేస్తున్నారో తెలియట్లేదు అన్నయ్య. మా ఇంట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్నయ్య. మా తమ్ముడు గురించి కూడా మా పిన్ని బాగా ఇబ్బంది పడుతుంది. మీరు ఆ గంజాయిని తీసేస్తే అన్నయ్య మీకు వేల దండాలు పెడతామన్నయ్య. మేము ఆ గంజాయి మందుకు కూడా బాగా అలవాటు అయిపోయారు అన్నయ్య. మందు బాగా తాగుతున్నారు. ఇళ్లలోనే తెచ్చి అమ్ముతున్నారు అన్నయ్య. మేము పలానా వాళ్ళు అమ్ముతున్నారని ఒకరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాం. ఇస్తుంటే వాళ్ళు మా ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు అన్నయ్య. ప్రతి ఒక్కరు కూడా తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అన్నయ్య. కొంచెం దాని గురించి కూడా మీరు బాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్నయ్య. మాకు ఇల్లులు కూడా లేవన్నయ్య. మేము రోడ్డు పక్కన ఉంటున్నాము. మా అత్తగారేమో ఇల్లు చాలక మా ఆడబడుచు దగ్గర ఉంటుంది. మేము మా మరిది ఒక ఇంట్లో ఉండాల్సి వస్తుంది అన్నయ్య. దాని గురించి కూడా మీరు కొంచెం సహాయం చేయండి అన్నయ్య. మా తాతయ్య గారు ఫుల్ ఈ పార్టీ అన్నయ్య. ఆయన కూడా మొన్న చనిపోయారు. మీ అమ్మగారు వచ్చారు మా ఇంటికి. మాకు బాగా సంతోషంగా ఉంది అన్నయ్య. మీరు వచ్చి మాకు ఈ గంజాయిని తీసేసేయండి అన్నయ్య. గంజాయి తీసేస్తే మీకు 10,000 దండాలు పెడతాం అన్నయ్య మేము. థ్యాంక్స్ అన్నయ్య. ఇది చాలా చాలా కీలకమైన అంశం. దయచేసి అందరూ ఓపికగా అనాలి.
తల్లి గంజాయి మత్తులో ఒక తరం నాశనం అవుతుంది తల్లి. అమ్మ పాదయాత్రలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నేను నడిచేటప్పుడు ఒక తల్లి వచ్చి నన్ను కలిసిందమ్మ, ముఖం అంతా కప్పుకుంది. మా పిఆర్ఓ చైతన్య ఉంటే అతని దగ్గరికి వచ్చి బాబుని ఒకసారి కలవాలండి లంచ్లో ఆగినప్పుడు. ఆమెను లోపల తీసుకుని కూర్చోబెట్టి, ఏంటమ్మా మీకు ఇబ్బంది అని అడిగాను. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారంట. పెద్ద కూతురుని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజుల తర్వాత తల్లి తెలుసుకుంది. ఆమె వచ్చి నేను ఇప్పుడు ట్రీట్మెంట్ పంపించాలి సిఎంసి, అక్కడ సిఎంసి వెల్లూరు అమ్మ తమిళనాడులో ఉంటుంది, అక్కడ మీరు చెప్పండి ఒక మాట అని వచ్చి అడిగాను. అప్పుడు ఆమె ఒక మాట విని, అన్నా మీరు సహాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాట అన్నావంటే, మిగతా 2 అమ్మాయిలు పాడేవారు కదా అన్న, అందుకే ఆమెను చంపేయాల్సి వస్తుందని చెప్పి. గంజాయి ఈరోజు ప్రతి గడపని తడుతుంటుంది. దానిపైన నేను కేంద్ర హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి అనేక లేఖలు రాశాను తల్లి. మీకు తెలియని విషయం ఒకటి తల్లి, గంజాయి మొత్తం ఆటలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఒక వ్యక్తి, అతని పేరు అనంత బాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. ఈ పేరు మీకు కొంచెం జ్ఞాపకం వస్తుంది. కారణం ఏంటంటే అనంత బాబు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతను దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు తల్లి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ యాక్సిడెంట్లో చనిపోయారు, నేను బతికించడానికి ప్రయత్నించానని అబద్ధం చెప్పారు తల్లి. దళితుడిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారు వేదిక మీద కూర్చోబెడతారు తల్లి. దళితుల్ని చంపిన వ్యక్తిని ఏకంగా ముఖ్యమంత్రి గారి ఇంట్లో మీటింగ్ రూమ్ లో కూర్చోబెట్టుకుంటాడు తల్లి. దానికి అన్నిటికీ గంజాయి కారణం ఆ అనంతబాబు తల్లి. అమ్మ 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. వంద రోజుల్లో మేము చెక్క పెట్టబోతే నేను అసలు మొహం కూడా చూపించాను. ఏం తల్లి నేను భయపడుతున్నా తల్లి. ఈరోజు నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. ఈరోజు దేవాంశ్ వయసు 9 సంవత్సరాలు. మీలాగా బాధితుల దగ్గర నుంచి చిన్నప్పుడు నాకు కూడా చాలా భయం వస్తుంది, బాధ కలుగుతుంది. ఇదే కానీ నా బిడ్డకు జరిగితే ఎలా ఉంటుంది? నేను అదే ఆలోచిస్తాను. నా బిడ్డకు జరుగుతాను. నేను బ్రహ్మి పదే ఇది మాట్లాడుకుంటాం. ఇదేంటిది గంజాయి ఎక్కడికంటే అక్కడికి వచ్చేసింది. అమ్మ నిన్నగాక మొన్న విశాఖపట్నం తల్లి, నిన్న 25,000 కిలోగ్రామ్స్ తల్లి, 25,000 కేజీలు ఈ డ్రగ్స్ ని పట్టుకున్నారు తల్లి విశాఖపట్నంలో. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి గురించి విన్నామా తల్లి? బాబు గారు ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి మన దరిదాపులు వచ్చేదా తల్లి? బాబు గారు ఏం చేసేవారంటే ఇదంతా ట్రైబల్ ఏరియాలో కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు తల్లి. బాబు గారు డ్రోన్లు పెట్టి పంపించి ఎక్కడ పండిస్తున్నారు చూసి పోలీస్ స్పెషల్ పార్టీలు పంపించి మొత్తం తగలబెట్టించారు తల్లి. బాబు గారు అదే భయపడుతున్నారు. అన్నిటికీ నా దగ్గర పరిష్కారం ఉంది, గంజాయిని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి. పంజాబ్ లో ఉడతా పంజాబ్ అని సినిమా ఉంది తల్లి, అమెజాన్ ప్రైమ్ లో ఉందనుకుంటా, అది చూడాలి ఒకసారి. అంటే ఈ డ్రగ్స్ వల్ల ఎలా ఒక తరం నాశనం అవుతుందని ఆ సినిమా మొత్తం పంజాబ్ గురించి తల్లి. ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ ఒక సినిమా తీస్తుంది. మీలాంటి ఎన్నో మంది కుటుంబాలు తల్లి. నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా, ధైర్యంగా నుంచి మీరు మాట్లాడారు తల్లి. ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, చెప్పేయడానికి కూడా భయపడుతున్నారు. పక్కన ఏమంటారో అనే భయంతో బతుకుతున్నాం తల్లి. అది పోవాలి తల్లి సమాజం. ఇది కేవలం కుటుంబానికి సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన విషయం తల్లి. అందుకే అమ్మా చాలా ముక్క కంఠంతో చెప్తున్నా, మొదటి 100 రోజుల గంజాయికి నేను చెక్ పెడతాను. రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి తల్లి. గంజాయి ఒక్క నిమిషం, గంజాయి ఆప్తం ఒక భాగం, కానీ అది అలవాటైన పిల్లల్ని బయటికి తీసుకొస్తాం ఒక పెద్ద పరీక్ష తల్లి. దానికి రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా తల్లి. ధైర్యంగా ఉండమ్మా. లోకేష్ అన్నయ్య గారికి వందనాలు.